కొడంగల్ ఎత్తిపోతల పథకం కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి జి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. రైతు పండుగ కార్యక్రమంకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హాజరు కానున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా వెనుకబాటుకు గురవుతున్న పాలకుల చేత వివక్షకు గురవుతున్న నారాయణపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంకుశ నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హయాంలో అలాంటి పరిస్థితిని చూడలేరని అన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ల పెంపుదల, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, బాలరాం, అంజయ్య గౌడ్ పాల్గొన్నారు. అదే కాకుండా ప్రభుత్వం తాను అమలు చేస్తానన్న 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తిగా అమలు కానందుకు చాలా రైతాంగం ఇప్పటికీ నిరుత్సాహంగా ఉన్నారు. అట్లాగే ఈ వరి కొనుగోలులో కూడా రకరకాల కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో కొనుగోలుకు జరగడం లేదు. మరి సన్నధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మిగతా వరి ధాన్యాన్ని కొనకుండా ఉంటా ఉన్న పరిస్థితి ఉంది. ఆ సన్నధాన్యానికి కూడా మరి బస్తాలు ఇచ్చే విషయంలో కానీ టైంకు వెంటనే వేగంగా కొనుగోలు జరిపేదానికి కానీ తీవ్రమైన ఆటంకాలని రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. అదే కాకుండా ఈ పత్తి కొనుగోలులో కూడా చాలా అలసత్వం జరుగుతూ ఉంది. ఒక్కొక్క రోజు 2 రోజులు 3 రోజులు రోడ్లపైనే బండ్లు నిలుపుకొని ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి జిల్లాలో ఉంది. సిసిఐ కొనుగోలు కేంద్రాలు. నా పేరు వెంకటరామరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి రైతు ఉత్సవాల పేరుతో మహబూబ్నగర్ జిల్లాకు 30వ తేదీ నాడు వస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి సిపిఎం పార్టీగా మేము తీసుకురావాల్సిన అంశాలు ప్రధానంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి తీసుకున్నప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మరి టెండర్లు కూడా పూర్తయి ఇప్పటివరకు పనులు ప్రారంభించని పరిస్థితి ఉంది. వాటిని వెంటనే ప్రారంభించాలి. పనులు ప్రారంభించడంతో పాటు వేగంగా కూడా ఈ పథకాన్ని పూర్తి చేసి తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ నారాయణపేట జిల్లా వెనుకబాటుతనం అనేక రంగాల్లో అనేక రూపాల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్య, వైద్య, అట్లాగే రహదారులు ఈ విషయాల్లో చాలా వెనుకబడి ఉన్న పరిస్థితి ఉంది. విద్యకు సంబంధించి ఈ జిల్లాలో ఒక ప్రభుత్వ బీఈడి కాలేజీ లేదు, ఒక డిఎడ్ కాలేజీ లేదు. అట్లాగే ఒక